హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు టీఎఫ్ఐక్యూ అప్డేట్స్ ఎపిసోడ్ 11. వీడియోలో మనం 'స్పిరిట్' మూవీ రిలీజ్ డేట్, అలాగే 'ఎల్లమ్మ' గ్లింప్స్ గురించి, అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటితో పాటు 'లోకేష్ కనకరాజు', 'అల్లు అర్జున్' సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కూడా వచ్చింది. సో, వాటి గురించి అయితే డిస్కషన్ చేద్దాం. న్యూస్ వచ్చేసరికి 'స్పిరిట్' మూవీ అయితే మార్చి 5థ్ అయితే రిలీజ్ కాబోతుందంట. సో, దీన్ని అఫీషియల్‌గా మూవీ మేకర్సే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. కాకపోతే 2026 మార్చ్ 5 కాదు, 2027 మార్చ్ 5థ్‌కి అయితే రిలీజ్ కాబోతుందంట. అంటే ఇంకా 1 ½ ఇయర్ అయితే ఉంది ఈ సినిమా రిలీజ్‌కి. ఇక 'పెద్ది' సినిమాలోని 'చికిరి చికిరి' సాంగు 200 మిలియన్స్ వ్యూస్ అయితే క్రాస్ చేసిందనమాట, అన్ని లాంగ్వేజ్‌తో కలిపి. తెలుగు సినిమాలోని పాట 200 మిలియన్ వ్యూస్ కొట్టడం అనేది నేను ఈ సాంగ్‌కే చూసాను. ఇంతకుముందు ఏ సాంగ్‌కి రాలేదనుకుంటా. ఒకవేళ వచ్చాయనుకుంటే ఏ సాంగో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇక 'ఎల్లమ్మ' సినిమాని అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేశారనమాట. చాలామంది హీరోల దగ్గరికి ఈ స్క్రిప్ట్ తిరిగింది. బహుశా అందరూ రిజెక్ట్ చేసి ఉంటారు. ఆ తర్వాత డీఎస్‌పీ దగ్గరికైతే వచ్చింది. ఇప్పుడు డీఎస్‌పీ గారు ఈ సినిమాలో ఫైనల్‌గా హీరో అయ్యాడనమాట. సో, ఆయనకు సంబంధించిన గ్లిమ్స్, అలాగే ఆ సినిమాకి సంబంధించిన కొన్ని పొట్టేల్ సీన్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమా డైరెక్టర్‌గా బలగం వేణు అనమాట. అంటే మన 'జబర్దస్త్' వేణు గారైతే డైరెక్టర్‌గా అయితే ఉన్నారు. సో, ఈ సినిమాని డీఎస్‌పీని హీరోగా పెట్టి తీయాలనుకున్నప్పుడు ఇంతమంది దగ్గరికి స్క్రిప్ట్ తిప్పడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు. బహుశా అందరూ కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. డీఎస్‌పీ ఎప్పుడు 'దిల్ రాజు'కి అందుబాటులోనే ఉంటాడు. అలాంటప్పుడు అందరు హీరోలని ఎందుకు అడిగి వాళ్ళని హ్యూమిలేట్ చేయటం, లేదా వాళ్ళు రిజెక్ట్ చేసే వరకు వెయిట్ చేయటం. డీఎస్‌పీతోనే ఫస్ట్ ఖరారు చేసుంటే ఊకపోయేది. అందులో ఒకటి 'బలగం' వేణు ఏదో 'బాహుబలి' సినిమా తీసినట్టు ఒక 'బలగం' సినిమా తీసి దాని తర్వాత దాదాపు 2, 3 ఇయర్స్ అయితే ఖాళీగా ఉన్నాడనమాట. ఈ ఒక్క స్క్రిప్ట్ పట్టుకొని అందరు హీరోల దగ్గరికి తిరుగుతున్నాడు. సో, ఆయన ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదనమాట. ఒక సినిమా హిట్ అవ్వగానే ఇంత గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తీసిందే ఒక సినిమా. ఆ ఒక్క సినిమాకి 3 ఇయర్స్ వేస్ట్ చేయడం అనేది చాలా టైం వేస్ట్ వ్యవహారనమాట. ఇక ఈ సినిమాకి ముందు హీరోగా నానిని అనుకున్నారు. ఆ తర్వాత సాయి శ్రీనివాస్ బెల్లంకొండని అనుకున్నారు. ఆ తర్వాత నితిన్‌తో కూడా అనుకున్నారు. నితిన్‌తోని తమ్ముడు సినిమా ఇంటర్వ్యూలప్పుడు కూడా 'దిల్ రాజు' గారు చెప్పారనమాట, నితిన్‌తోని 'ఎల్లమ్మ' సినిమా తీస్తున్నాం అని. కానీ చివరగా డీఎస్‌పీనైతే హీరోగా పెట్టి ఈ సినిమానైతే అనౌన్స్‌మెంట్ చేశారు. బట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. గ్లిమ్స్ కూడా చాలా బాగుందనమాట. ఈ గ్లిమ్స్‌లో పొట్టేల్ సీన్‌ని చాలా బాగా హైలైట్ చేశారు. డీఎస్‌పీ గారి లుక్ కూడా బాగుంది. బహుశా నేను అనుకోవటం ఈ సినిమా ఈ ఇయర్‌లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎంత లేదన్నా కానీ 'జబర్దస్త్' వేణు గారు కాబట్టి చాలా ఫాస్ట్‌గానే సినిమా కంప్లీట్ చేస్తారు ఒక 3, 4 మంత్స్‌లో. సో, దసరాకి గాని, దీపావళికి గాని ఈ సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇక 'వరుణ్ తేజ్' గారి 15థ్ సినిమా నుండి గ్లిమ్స్ అయితే రాబోతుంది జనవరి 19థ్ అనమాట. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అయితే రిలీజ్ చేయలేదు గానీ, ఈ సినిమా అయినా కొంచెం చూసుకొని చేస్తే బాగుంటుందనేది నా ఫీలింగ్ అనమాట. 'వరుణ్ తేజ్' గారికి సినిమాలు తీస్తూనే ఉన్నాడు గానీ ఒక్క హిట్ పడట్లేదనమాట. దాంతో ఆయన బిజినెస్ కూడా చాలా దెబ్బతింటుంది. వరుసగా ఫ్లాప్స్ అయితే ఇస్తున్నాడు ఇండస్ట్రీకి. అది చాలా ఎఫెక్ట్ పడుతుందనమాట మెగా ఫ్యామిలీ మీద. సో, ఈ సినిమా అయినా కొంచెం చూసుకొని చేస్తే బాగుంటుందనేది నా ఫీలింగు. ఇక ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి గాంధీ మేర్లపాక, హీరోయిన్‌గా రితికా నాయక్, మ్యూజిక్ వచ్చేసరికి తమన్ అనమాట. ప్రొడ్యూసర్‌గా ఈవీ క్రియేషన్స్ అయితే ఉన్నారనమాట. సో, పెద్ద సంస్థలో సినిమా చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఆలోచించి చేస్తే బావుంటుంది. ఈసారైనా హిట్ కొడితే బావుంటుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వరుసగా హిట్ కొడుతున్నారు. 'ఓజీ', ఆ తర్వాత ఇప్పుడు 'శంకర్ వరప్రసాద్', ఆ తర్వాత ఇంకా 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి సినిమాలున్నాయి. తర్వాత 'పెద్ది' ఉంది. సో, కాబట్టి ఆ సినిమాలకి దెబ్బ తగలకుండా ఈయన కూడా ఒక మంచి హిట్ ఇస్తే బావుంటుందనేది నా ఫీలింగు ఈ ఇయర్‌లో. ఇక 'అఖండ 2' సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! ఇప్పటికి ఈ సినిమా 2 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసిందనమాట. అంతేకాకుండా ఇండియా, బంగ్లాదేశ్, యూఏఈ లాంటి కంట్రీస్‌లో టాప్ 10 లిస్ట్‌లో ఉందనమాట ప్రస్తుతానికి స్ట్రీమింగ్‌లో. ఇది తర్వాత బాలకృష్ణ గారి ఓటీటీ డీల్‌కైతే చాలా బాగా పనికొస్తుందనమాట. సో, అదైతే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక 'విశ్వక్ సేన్' హీరోగా నటిస్తున్న 'ఫంకీ' సినిమా ఫిబ్రవరి 13థ్ రిలీజ్ కాబోతుందనమాట. కానీ దీనికంటే ముందు 'ఆరెంజ్' 4K రిలీజ్ అయితే ఉందనమాట ఫిబ్రవరి 7థ్. సో, ఈ సినిమా అయితే 4Kలో అయితే రిలీజ్ కాబోతుంది 'ఆరెంజ్' సినిమా. ఈ సినిమాని ఇంకా ఎన్ని సార్లు రిలీజ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సో, ఈ సినిమా కూడా ఫిబ్రవరి 7థ్ అయితే వచ్చేస్తుంది. చూడాలనుకున్న వాళ్ళు మళ్ళీ 4Kలో అయితే ఈ సినిమానైతే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక విజయ్ దళపతి నటించిన 'జననాయకన్' సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువగా కనిపిస్తుందనమాట. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన కేస్ అయితే ప్రస్తుతం మద్రాస్ హైకోర్ట్‌లో ఉంది. ఈ సినిమాపై ఆ కోర్టు కూడా స్టే ఇచ్చిందనమాట. దాన్ని జోక్యం చేసుకొని స్టే ఎత్తేయాలన్నట్టుగా మూవీ ప్రొడ్యూసర్స్‌తో పాటు విజయ్ దళపతి ఫ్యాన్స్ కూడా సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించారు. కాకపోతే సుప్రీం కోర్టు ఈ సినిమా స్టే విషయంలో జోక్యం చేసుకోవడానికైతే నిరాకరించింది. వాళ్ళ అప్పీల్‌నైతే కొట్టేసిందనమాట. సో, ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ వాదన అయితే జనవరి 20న సీజే బెంచ్‌కైతే రాబోతుందనమాట. సో, ఇక అక్కడ జరిగిన వాదోపవాదాలను బట్టి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది
డిసైడ్ అవుతుంది. సో, అన్నీ అనుకుంటే ఈ సినిమా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అక్కడ మిస్ అయితే మాత్రం ఈ సినిమాకి తమిళనాడు ఎలక్షన్‌లు అడ్డంకిగా మారే అవకాశం అయితే ఉంది. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' ఓటీటీ పార్ట్నర్ అయితే చేంజ్ అయిందనమాట. ఈ సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్ చేతిలోకెళ్ళిందనమాట. నెట్‌ఫ్లిక్స్ చేతిలో ఇప్పటికే 3 పెద్ద సినిమాలైతే ఉన్నాయన్నమాట. అందులో ఒకటి 'పెద్ది', రెండోదొచ్చేసరికి 'ద పారడైజ్', మూడోది 'విక్టర్ వెంకటేష్ అండ్ త్రివిక్రమ్' కాంబోలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం'. ఈ 3 సినిమాలతో పాటు ఇప్పుడు నాలుగో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా చేరిందనమాట. సో, ఈ సమ్మర్‌కి నెట్‌ఫ్లిక్స్ మాత్రం చాలా సినిమాలనైతే హోల్డ్ చేసి పెట్టుకుంటుందనమాట. ఇవన్నీ సమ్మర్‌లోనే ఓటీటీలోకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక 'పూరి జగన్నాథ్' దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమాకి 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అన్నట్లుగా అయితే టైటిల్ చేశారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్‌గా 'పూరి జగన్నాథ్' అండ్ 'చార్మి కౌర్' వీళ్ళిద్దరైతే ప్రొడ్యూసర్స్‌గా ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక పర్సన్ అయితే ఉన్నాడనమాట ప్రొడ్యూసర్స్‌గా. కానీ డైరెక్టర్ మాత్రం 'పూరి జగన్నాథ్'. ఇక ఫైనల్‌గా 'అల్లు అర్జున్' అండ్ 'లోకేష్ కనగరాజ్' సినిమా సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందనమాట. 23 దానికి సంబంధించిన గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్‌లో 'అల్లు అర్జున్' గారు ఒక హార్స్ రైడ్ చేస్తున్నట్టుగా ఒక స్టిల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, ఆ స్టిల్ చూస్తే కొంచెం ట్రెండీగా ఉంది. ప్లస్ హార్స్ మీద ఉంది. ఈ సినిమా ఏ కథ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందనేది ఇంకా అయితే అర్థం కావట్లేదనమాట. బట్ 'లోకేష్ కనకరాజు' ఇంతకుముందు 'పవన్ కళ్యాణ్‌తో' సినిమా తీస్తారంటూ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ చాలా హడావిడి చేశారనమాట. ట్విట్టర్ అండ్ ఇంకా మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో 'పవన్ కళ్యాణ్' గారు 'లోకేష్ కనకరాజుతో' సినిమా చేస్తున్నట్టు తెగ వైరల్ చేశారు న్యూసు. దాని మీద యూట్యూబ్‌లో కూడా చాలామంది వీడియోస్ చేసి డబ్బులైతే సంపాదించారు. కానీ 'లోకేష్ కనకరాజుకి' 'పవన్ కళ్యాణ్‌కి' కుదరదనే విషయం నేను క్లియర్ కట్‌గా చెప్పి నేను కూడా ఒక వీడియో అయితే చేశాననమాట. సో, ఎట్టి పరిస్థితిలో 'లోకేష్ కనకరాజు' 'పవన్ కళ్యాణ్‌తో' సినిమా చేసే అవకాశమే లేదని కూడా నేను క్లియర్‌గా చెప్పాను. అనుకున్నట్టే అయింది ఇప్పుడు. ఆ సినిమా 'అల్లు అర్జున్‌తోనైతే ఖరారు చేసుకున్నాడనమాట. ఎందుకంటే ఆయనకు కొంచెం పాన్ ఇండియా రేంజ్ ఉంది కాబట్టి ఇప్పుడు 'లోకేష్ కనకరాజు' కూడా పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి ఆయనతోనైతే ఈ సినిమానైతే ఖరారు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. గ్లింప్స్ బావుంది. అలాగే 'అల్లు అర్జున్' గారి లుక్స్ కూడా బావున్నాయి. 'లోకేష్ కనకరాజు' ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని నేనైతే ఆశిస్తున్నాను. అలాగే 'విక్రమ్ 2' సినిమా కూడా తీస్తే బావుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే కమల్ హాసన్ గారికి 'విక్రమ్' తర్వాత మళ్ళా ఫ్లాప్స్ వచ్చాయన్నమాట. 'విక్రమ్‌కి పార్ట్ 2' తీస్తే మళ్ళీ కమల్ హాసన్ గారు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. 'విక్రమ్' తర్వాత వచ్చిన 'ఇండియన్ 2' సినిమా అయితే ఎంత డిజాస్టరో అందరికీ తెలిసిందన్నమాట. సో, దీంతో మళ్ళీ కమల్ హాసన్ గారు బ్యాక్ ఎళ్ళిపోయారన్నమాట. సో, అలాంటి పరిస్థితిలో కొంచెం ఆయనకి మళ్ళీ 'విక్రమ్ 2' సినిమా పెడితే మాత్రం చాలా బావుంటుంది. సో, ఇది అనమాట ఇప్పటివరకు ఉన్న టీఎఫ్ఐక్యూ అప్డేట్స్ అనమాట. సో, ఈ వీడియో మీకు గనుక నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ.